షాపులకు సంబంధించి ఎండియు వెహికల్స్ ద్వారా రేషన్ని సప్లై చేయడం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ వచ్చే నెల నుంచి రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా రేషన్ ఇవ్వడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకొని రావడం అనేది అది కూడా వాళ్ళకి వెహికల్స్ అట్లాంటివి ఉండవు. అవి నెత్తిన పెట్టుకొని తీసుకొచ్చుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. మగవాళ్ళు ఉంటే సరే, ఒంటరి మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆ మహిళలు బిడ్డల్ని పెట్టుకొని అవి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా కష్టమైన అది. రెండోది ఏమంటే ఆ వెహికల్స్ రావడం వల్ల ఇప్పుడు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా రేషన్ షాప్కి వెళ్ళాలంటే ఒకరోజు వాళ్ళ పని ఆపుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండేది. అయితే ఇప్పుడు రేషన్ షాపు ఇంటి ముందుకే వచ్చి ఇవ్వడం అనేటువంటి దానివల్ల కొంత వెసులుబాటు కూడా వాళ్ళ పనికి ఆగిపోయి రేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని కొనసాగించాలని చెప్పి ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో అది ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరిది అనేది కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 1వ తారీఖు నుంచి ఎండిఓ వెహికల్స్ రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ వెహికల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సిటీల్లో అయితే ఆ వెహికల్స్ ఎప్పుడు వస్తాయి ఏమో తెలియకుండా రకరకాల కూలి పనులకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళకి ఏ టైంలోనా రేషన్ ఇవ్వడానికి రేషన్ షాపులు ఉపయోగపడతాయి తప్ప ఈ వెహికల్స్ టౌన్లలో ఉపయోగపడవు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువ 20 కేజీలు 25 కిలోలు అట్లా ఉండే బియ్యాన్ని కానీ సరుకులను కానీ తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ ఉపయోగపడతాయి. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు కొంచెం ప్రజలకు ఉపయోగపడితే బాగుంటుంది. గతంలో ఈ వెహికల్స్ వల్ల చాలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అది ప్రభుత్వ ధనాన్ని. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాలు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వెహికల్స్ని ఉపయోగిస్తేనే బాగుంటుంది అనేసి మేము తెలియజేసుకుంటాం. ఈరోజు రేషన్ షాపుల నుంచి ఏరియాలోకి కాలనీలోకి రేషన్ తీసుకొస్తున్నటువంటి వెహికల్స్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రద్దు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. కానీ అది సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము నగర పౌరులుగా అనుకుంటున్నాము. ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే విపరీతమైనటువంటి క్యూ, పూర్తిగా 1-2 రోజులు కూలీ పనులు నిలుపుకొని రేషన్ షాపులు ముందర నిలబడుకునే పరిస్థితి ఎదురవుతుంది. అది కూడా కొన్ని సందర్భంలో రిటర్న్ వచ్చేసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అయిపోయింది మళ్ళీ ఇస్తాము తర్వాత ఇస్తామని చెప్పి రిటర్న్ పంపించేస్తుంటారు. పడిగాపులు కాస్తున్నారు ప్రజలందరూ కూడా రేషన్ షాపులు. దానివల్ల ఇప్పుడు ఏరియాల్లోకి వెహికల్స్ రావడం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంది. ఎందుకంటే అక్కడికక్కడ ఏ టైంకో ఆ టైంకి కొంతమంది అయితే వాళ్ళకి కాల్ చేసి కూడా అట్లా మధ్యలో వచ్చి రేషన్ తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ కూడా తీసేశారు. అదే కాకుండా ఇప్పుడు దాని మీద ఆ వెహికల్స్ మీద డ్రైవర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, దాదాపు ఒక 10,000 మంది దాకా ఉపాధి పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా అంటే అలా తీసుకున్న వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి లేకుండా పోతుంది. కాబట్టి ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని చెప్పి గత ప్రభుత్వం రేషన్ షాపులకు సంబంధించినటువంటిది మొబైల్ వెహికల్స్ను ఏర్పాటు చేసింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇంటి ప్రాంతాల దగ్గరికే రేషన్ డెలివరీ చేయడానికి కావాల్సినటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం వాటన్నిటిని పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దాన్ని పెట్టిన ఏ ప్రభుత్వం ఏది పెట్టినా మంచి పథకాలను మంచి ఆలోచనలను దానికి సంబంధించిన దాని వరకే చూసుకోవాలి, తీసుకోవాలి. కానీ ఈరోజు మొబైల్ వెహికల్స్ ఉండడం వల్ల ప్రధానంగా ఇంటి దగ్గరికి రేషన్ షాప్ వెళ్తుంది. అదేవిధంగా చక్కెర, గోధుమ, బియ్యం ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలామందికి అనారోగ్యానికి కారణమైనటువంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి రోజు రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వచ్చి క్యూలో నిలబడి తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ మొబైల్ వ్యాన్ వెళ్తే అక్కడికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళైనా, వృద్ధులైనా, వికలాంగులైనా ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దానివల్ల బాగా ఇబ్బంది లేకుండా నడవడానికి అవకాశం ఉంది. కానీ రెండో విషయం ఏంటంటే అక్కడ కొలతల్లో తేడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే మొబైల్కి సంబంధించినటువంటి వ్యాన్కు ట్రాక్ చేయడం వల్ల ఆ ట్రాక్లో ఎంత కొలతలు వస్తున్నాయి ఏమనేది ప్రతినిత్యం కూడా దాంట్లో తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో అవినీతిని కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
అందుకని ఇట్లాంటి వెహికల్స్ ఉండడం ప్రజలకు ప్రయోజకరమైనటువంటిది. ఇట్లాంటి వెహికల్స్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏమి నష్టమైతే వాటిల్లో దానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది 15,000 పైచిలకు ఉన్నటువంటి బండ్లన్నీ ఉన్నాయి. ఈ బండ్లు ఇప్పుడు తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఒక 15 బండ్లు ఉన్నాయి. దాదాపు 3 వార్డులకు సంబంధించినటువంటిది ఒక బండి తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క రేషన్ డీలర్ షాపు కింద ఒక 5,000 నుంచి 6,000 సంబంధించినటువంటి రేషన్ షాపులకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఉంటాయి. అట్లాంటి రేషన్ కార్డు హోల్డర్స్ చాలామందికి వెళ్ళి అక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి డైరెక్ట్గానే పోకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా ఆలోచించి మళ్ళీ తిరిగి దీన్ని పునరుద్ధరించాలని చెప్పని గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ డోర్ డెలివరీ కోసం ఏర్పాటు చేసినటువంటి MDU వెహికల్స్కి సంబంధించి నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆ వెహికల్స్కి సంబంధించి రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ రేషన్ వెహికల్స్కి సంబంధించి ఇప్పటికే అందులో భాగస్వామ్యమై పనిచేస్తున్నటువంటి దాదాపు 10,000కు పైగా కుటుంబాలు వీధిన పడేటువంటి అవకాశం ఉంది. వారు వీధిన పడకుండా వాటిని వెహికల్స్ని మరొక రకంగా ఉపయోగించుకొని ఆ కార్యక్రమంలోనే దాదాపు భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా పూర్తిగా రద్దు చేయడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. తక్షణమే ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ వెహికల్స్కి సంబంధించి డ్రైవర్లుగా మరియు ఆపరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా ఆ వెహికల్స్కి సంబంధించి ఒకచోట ఏర్పాటు చేసి ఇవ్వడమా, లేదా తిరిగి అదే కార్యక్రమాన్ని కొంచెం మార్పులు చేర్పుల ద్వారా ఏదైనా ప్రజలకి ఇంకా చేరువ చేయడమా, ఇలాంటి టెక్నికల్ విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా రద్దు చేయడం వల్ల అటు కార్మికులను ఇటు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంగానే మేము భావిస్తాం. ప్రజల వద్దకి ప్రజా పంపిణీ వ్యవస్థ ఈరోజు చౌక దుకాణాల ద్వారా రేషను, బియ్యము, పప్పులు, చక్కెర, గోధుమ పిండి ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంటుంది. ఇది షాపుల వద్ద తీసుకోవడంలో గంటల తరబడి రోజుల తరబడి పనులు పోగొట్టుకుని బిల్డింగ్ పనులకు లేకపోతే రకరకాలైన ప్రైవేట్ ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళందరూ కూడా ఈరోజు షాపుల దగ్గరికి వెళ్తే రోజుల తరబడి అక్కడ గంటల తరబడి నిలబడే పరిస్థితి వస్తుంది. దాని రీత్యా ఒకరోజు పని కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే ఒకరోజు లీవ్ పెట్టి ఈరోజు ఆ రేషన్ తీసుకోవాలనే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం గ్రామాల దగ్గరికి లేదా ఇళ్ళ దగ్గరికే వెహికల్స్ పంపించి మొత్తం కూడా బియ్యము, పప్పులు, సరుకులు వేస్తామని పరిస్థితి కనపడుతూ ఉంది. దాని మొత్తం కూడా ఇప్పుడు రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వం 1వ తేదీ నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. ఆ రద్దు చేస్తే ప్రజలందరూ చాలా తీవ్రమైన ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. ఏ ప్రభుత్వం అయినా మంచి పని చేస్తే ఆ మంచిని స్వీకరించి దాన్ని కొనసాగించే విధంగా చేయాలి తప్ప గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేస్తామని చెప్పి కక్ష సాధింపు చేయడం ఇది సరైన విధానం కాదు. ఏ ప్రభుత్వం మంచి చేసినా ప్రజలకు మంచి జరిగేదాన్ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలి. వాళ్ళందరికీ ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేలాది మంది ఈరోజు కార్మికులు దానిపైన ఆధారపడి జీవనం గడుపుతున్నారు. వాళ్ళ ఉపాధి కూడా దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి తక్షణం వాళ్ళ ఉపాధి దెబ్బతినకుండా వాళ్ళ ఉపాధికి గండిపడకుండా ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి తెలియజేస్తాం.